అండ్ ఇంకోటి లాస్ట్‌లో ఆ క్లైమాక్స్‌కి ముందు ప్రీ క్లైమాక్స్‌లో వాళ్ళు ఒక ట్విస్ట్ రివీల్ చేస్తారు. ఆ ట్విస్ట్‌ని చాలా అంటే చాలా ఈజీగా ప్రెడిక్ట్ చేసేయొచ్చు. అదంత కాంప్లికేటెడ్ ట్విస్ట్ ఏమీ కాదు. చాలా సింపుల్ ట్విస్ట్ ఈజీగా అర్థమైపోతుంది అదైతే మాత్రం. సో, దాన్ని ఒక దాన్ని పెట్టారు ఆ ట్విస్ట్‌ని. సో, అది కూడా అంతేమి ఇంపాక్ట్ ఇవ్వలేదు. సో, అదే అంటున్నా కదా! ఓవరాల్‌గా ఎక్కడా కూడా అంత వావ్ అనిపించే సీన్స్ అయితే ఉండవు ఎక్కడా కూడా. ఎటొచ్చి సినిమాలో ఏంటంటే అక్కడక్కడ కొన్ని క్యారెక్టర్స్‌తో ఫన్ బాగా జనరేట్ చేశారు. సో, అది బాగా అనిపిస్తది. ఆ ఫన్ ఏదైతే సింగిల్ లైన్ డైలాగ్స్ ఉంటాయి కదా! వన్ లైనర్స్. సో, వాటితో కొంతవరకు ఫన్ అయితే జనరేట్ అవుతది. సో, అంతే. సో, అదర్ దాన్ దట్ ఎక్కడ కూడా అంత ఇంపాక్ట్‌ఫుల్ సిట్యుయేషన్స్ అయితే ఏమీ లేవనమాట. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం చాలా నార్మల్ ఉంటది. అండ్ సెకండ్ హాఫ్‌లో కూడా కొన్ని కొన్ని సీన్స్ నార్మల్‌గానే ఉంటాయి. కొన్ని కొన్ని సీన్స్ ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటాయి. అది పాయింట్. బట్ ఓవరాల్‌గా క్లైమాక్స్ ఒక్కటే మోస్ట్ ఇంపాక్ట్‌ఫుల్ థింగ్.